ఊర్వశి రౌతేలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఆలయం బద్రీనాథ్లో ఉందని అన్నారు. అక్కడకు వెళ్లిన వారు తప్పకుండా దర్శించుకోవాలని కాంట్రవర్సీగా మాట్లాడారు. దీనిపై ప్రస్తుతం దుమారం చెలరేగుతోంది. డాకు మహారాజ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇటీవల ఎక్కువగా వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా బాలయ్యతో ఈమె చేసిన డాన్స్ స్టెప్పుల్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా బాలయ్యతో ఆ డాన్స్ చేయించటం ఏంటని శేఖర్ మాస్టర్ను సైతం ఏకి పారేశారు. ఇదిలా ఉండగా ఇటీవల ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ తాను టాలీవుడ్లో బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సరసన నటించానని చెప్పింది. అవన్నీ కూడా హిట్లను సాధించాయని అంది. తనపై అభిమానంతో నార్త్ వాళ్లు బద్రీనాథ్లో ఒక గుడిని కూడా కట్టారని చెప్పుకొచ్చింది. అదేవిధంగా సౌత్ వాళ్లు కూడా తనకు ఒక గుడిని కట్టి పూజించుకోవాలని ఊర్వశి రౌతేలా కాంట్రవర్సీగా మాట్లాడింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. దీనిపై తాజాగా బద్రీనాథ్ పూజారులు రంగంలోకి దిగారు. బద్రీనాథ్లోని బామ్నీ ప్రదేశంలో ఊర్వశి రౌతేలా ఆలయం ఉందన్న మాట వాస్తవమన్నారు. కానీ ఆ టెంపుల్కు ఈ నటికి ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. ఆ ఆలయం పరమశివుడి భార్య సతీదేవి తన ప్రాణాలు అర్పించుకున్న తర్వాత ఒక శరీర భాగం అక్కడ పడిందని చెప్పుకొచ్చారు. అక్కడ అమ్మవారు వెలిశారని, అదొక శక్తిపీఠంగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు తమ నమ్మకం, ఆధ్యాత్మికతపై దెబ్బతీయటం లాంటిదని అన్నారు. వెంటనే బేషరతుగా ఊర్వశి రౌతేలా దీనిపై తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుని హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కూడా బద్రీనాథ్ అర్చకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అర్చకుడు భువన్ చంద్ర ఉనియల్, బ్రహ్మకపాల్ తీర్థ పురోహిత్ సొసైటీ ప్రెసిడెంట్ అమిత్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, స్థానికులు కూడా బగ్గుమంటున్నారు.